గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 25వ డివిజన్‌లోని పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో డివిజన్ ప్రెసిడెంట్ గాలం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు 25వ డివిజన్ శ్రీ లక్ష్మీనగర్లో సీసీ డ్రైన్లు, సీసీ రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అట్లాగే పట్టణశెట్టి వెంకటేశ్వర నగర్ లో కూడా 80 లక్షలతో సీసీ డ్రైన్ రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 25వ డివిజన్ లో ఎమ్మెల్యే గారు కానీ, నాని గారు కానీ, ఎంపీ గారు కానీ అందరూ సహాయ సహకారాలతోటి ఎమ్మెల్యే గారు అయితే ముఖ్యంగా ఎమ్మెల్యే గారు అయితే 25వ డివిజన్ ఏ ఫైల్ పంపించినా రిటర్న్ పంపించకుండా ఇది బాగా మురికి ఏరియా, బాగా వెనకబడ్డ ఏరియాలో డెవలప్ కాని ఏరియా మిగిలిపోయింది. గత 30 సంవత్సరాల నుంచి అలా కొరగా పట్టించుకున్నారు తప్పితే ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ పట్టించుకొని డెవలప్ చేసింది లేదు. ఇదే జోసఫ్ కాలనీలో కనుక వర్షం వస్తే మొత్తం మునిగిపోయే పరిస్థితి, పడవలేసుకొని తిరిగిన పరిస్థితి మనకు వచ్చినప్పుడు అలాంటి దగ్గర కూడా గతంలో కూడా ఒక 9 కోట్లు పెట్టి వర్క్ జరిగింది. ఇవాళ కూడా మిగిలిన వర్క్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి మనస్ఫూర్తిగా 25వ డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రెండు కూడా దాదాపు వాళ్ళ 2.5 కోట్ల రూపాయల వ్యయంతోటి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మిగిలిపోయి ఉన్న వర్కులు కూడా అన్ని కూడా పూర్తి చేసుకుని 25వ డివిజన్ చాలా ఆదర్శంగా తీసుకొని తీర్చిదిద్ది అన్ని కూడా ఎటువంటి సమస్యలు లేకుండా ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తామని తెలియజేసుకుంటూ ఇంకొకసారి ముఖ్యంగా అందరికీ కూడా వచ్చిన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకు అందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు.